హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు మీల్ మేకర్తో మంచూరియా నేను ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ముందుగా నేను స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అందులోనికి 1/2 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనము మీల్ మేకర్ని వేసుకోవాలండి. ఈ సోయా మీల్ మేకర్స్ అండి, హెల్త్కి చాలా మంచిది. వీటిని ఒకసారి మొత్తం కలిపేయాలండి. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి మనం ఇలా పట్టుకొని చూస్తే కొంచెం లోపల వరకు సాఫ్ట్గా ఉండాలి. తర్వాత వీటిని వాటర్ ఏమీ లేకుండా వేరే గిన్నెలోకి డ్రైన్ చేసుకోవాలండి వాటర్ని. తర్వాత ఒక గ్లాస్తో చల్లటి నీళ్ళు పోస్తే అవి కూల్ అయిపోతాయి, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా వాటర్ని పోసిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత వీటన్నింటినీ ఇలా చేత్తో ఇలా మనం పిండేయాలండి, వాటర్ ఏమీ లేకుండా. ఈ మీల్ మేకర్లు వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి కదండి. ఇలా వాటర్ ఉండిపోతే మనము వీటితో ఏం చేసినా టేస్ట్ అంతా బాగోదండి. అందుకని వాటర్ ఏమీ లేకుండా ఇలా చేత్తో గట్టిగా 2-3 సార్లు పిండేసుకోవాలండి. వీటిని పిండిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి అంతా ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనము కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేను. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేయాలండి. కలిపిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఆయిల్లో వీటన్నింటినీ వేసేయాలండి 1 బై 1. ఇలా వేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వవు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనము వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలాగే మొత్తం మీల్ మేకర్లని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ మీల్ మేకర్లని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటిని పట్టుకొని చూస్తే లోపల కొంచెం సాఫ్ట్గా ఉండాలండి, మరి గట్టిగా ఉండకూడదు. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలండి. తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 10 వెల్లుల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 ఇంచు అల్లాన్ని ఇలా తురిమి పెట్టుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలండి. క్యాప్సికము అలాంటివి ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. మనం మీల్ మేకర్ని ఫ్రై చేసుకున్న ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసేసి అదే ఆయిల్లో ఒక 10-15 జీడిపప్పు పలుకుని వేయించి పక్కన పెట్టుకోవాలండి గార్నిషింగ్ కోసము. తర్వాత 1 బై 1 ఉల్లిపాయలని కూడా వేసేయాలండి. వీటిని కొంచెం షాలోగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇలా వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసుకొని యాక్టివ్లో ఉంచుకోండి. అప్పుడు నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత తురిమిన అల్లాన్ని వేసేయాలండి. ఇక్కడ తురిమిన అల్లాన్ని వేయాలని ఏం లేదు, అల్లాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, పంటికి తగులుతూ ఉంటాయి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ని వేసాను. 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ని వేసాను. 1.5 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా వేసాను. వీటన్నిటిని 1 బై 1 వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేయాలండి. ఇలా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేయాలి. తర్వాత ఒక చిన్న కప్పుతో 1/2 కప్పు వాటర్ని పోయాలండి. వెనిగర్ ఉంటే వెనిగర్ని కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర వెనిగర్ లేదు కాబట్టి నేను లాస్ట్లో నిమ్మకాయ పిండానండి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేయాలండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ మీల్ మేకర్లని ఇందులో వేసేయాలండి. ఈ మీల్ మేకర్ని వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి. కొంచెం సాస్ ఉండగానే గ్రేవీగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి లెమన్ని పిండుకోవచ్చండి. లెమన్ లేకపోతే వెనిగర్ అయినా వేసుకోవచ్చు, ఏదో ఒకటి వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ సాస్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ మీల్ మేకర్లు సాస్ని వెంటనే పీల్ చేసుకుంటాయండి. పీల్ చేసుకొని చాలా బాగా ఉంటుంది టేస్ట్. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇలా మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని
ఈ జీడిపప్పులు ఉన్నాయి కదా, వీటిని గార్నిషింగ్ కోసం వేసేసుకోవాలండి. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరను కూడా చల్లి మనము సర్వ్ చేసుకోవచ్చండి వేడివేడిగా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ మంచూరియా ఈజీ రెసిపీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.